ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ 10 రోజుల క్రితం పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో విశాఖలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభా వేదికపై నుంచి పార్టీ విధి విధానాలు, రాజకీయ అంశాలకు సంబంధించి పవన్ స్పష్టత ఇస్తారని సమాచారం. ప్రసంగం అనంతరం ఇజం పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తారని భావిస్తున్న పార్టీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. సమాజహితమే ప్రాతిపదికగా సాగిన ఆలోచన స్రవంతి, అక్షరాల్లో నిక్షిప్తమైన గాఢమైన భావనలు, తాత్వికతను ప్రతిధ్వనిస్తూ ఆలోచనల్లోని ఆచరణాత్మకతను వివరిస్తూ సాగిన పుస్తకమే ఇజం. 145 పేజీలు, 12 అధ్యాయాల్లో ఉన్న ఈ పుస్తకాన్ని విశాఖలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు. నోబుల్ థింగ్స్ ఆర్ నెవర్ ఈజీ నార్ ఆర్ దే కామ్ అనే సూక్తితో ఈ పుస్తకం ప్రారంభం కానుంది. మిత్రుడు రాజా రవితేజ్ తో కలిసి పవన్ రచించిన ఈ పుస్తకంలో సమాజానికి ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలనే విషయాన్ని తొలి అధ్యాయంలో వివరించారు. సామాజిక న్యాయం, పరివర్తన కోసం పరితపించే వారికి ఇది మార్గం చూపుతుందని 2వ అధ్యాయంలో పేర్కొన్నారు. వ్యక్తి పూజ గురించి 8వ అధ్యాయంలో సునిశ్చిత విమర్శలు చేశారు. రాజకీయం అంటే సాధన, పరిపాలన కాదని, సమాజాన్ని, దేశాన్ని పద్ధతిలో పెట్టడమే రాజకీయమని కొత్త నిర్వచనమిచ్చారు.